హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 56,919 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది మీకు. అదేవిధంగా మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ని మరి బేస్ చేసుకుంటే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది అనమాట. అదేవిధంగా రెండో విషయం కూడా చెప్పండి, మార్కెట్ సైడ్ జోన్లోకి వస్తే మా సైడ్ జోన్ రావాలి. ఒకవేళ సైడ్ జోన్కి వస్తే ఈ లెవెల్ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ టెస్ట్ చేసుకుంటే ఈ సపోర్ట్ లెవెల్గా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఏర్పడే కోసం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. సో అయితే మనకి చూడండి, మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే అదే ఈ సపోర్ట్ లెవెల్ కోసం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ 56,500 వరకు మనకి క్యాచ్అప్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ పాయింట్ వరకు మనకి ట్రేడ్ అయితే చేసుకోవడం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ 57,000 అప్సైడ్ మూమెంట్ మనం చూసుకుంటే 57,000 వద్ద రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ 57,000 మనకి బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ 57,200 నుంచి 57,300 వరకు మనకు ఈ లెవెల్ వరకు బ్రేక్ మనకి క్యాచ్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైతే 57,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి అప్సైడ్కి బ్రేక్ అయితే మాత్రం మనకి 200-300 వరకు మనకి క్యాచ్అప్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సబ్కి డౌన్ సైడ్ మనం చూసుకుంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 56,400 నుంచి 56,600 నుంచి 56,500 వరకు మనకి ఈ లెవెల్ని మనకి క్యాచ్అప్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 25,454 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీలో చూడండి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది ప్రజెంట్ నిఫ్టీ. అదేవిధంగా డైరెక్షన్ మన అప్ సైడ్ మూమెంట్ చూసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. రేపు కూడా మార్కెట్ వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ మార్కెట్ ఈ డైరెక్షన్లోనే రేపు మార్కెట్ ఒకవేళ డైరెక్షన్లో ఉండేలాగా ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర మనం పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మార్కెట్ వాలిటిలిటీ ఉంది, ప్రజెంట్ వాలిటిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రాంగ్ బయింగ్ జరిగింది. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళే పద్ధతి ఇది కాదు. సో మళ్ళీ స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేసుకుంటే వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. ఈ లెవెల్ స్ట్రాంగ్ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఎప్పుడైతే ఈ లెవెల్ స్ట్రాంగ్ అయిపోద్దో అక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ ఒక మూమెంట్ అయితే మనకి అప్సైడ్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ అలా కాకుండా ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో నిఫ్టీ మనకి సేపు సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ రకంగా అయితే మనకి రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. మనకి మన టార్గెట్ అయితే ఈ లెవెల్ వరకు పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ అప్సైడ్ మూమెంట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మాత్రం టార్గెట్ మనకి ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే రేపు ఇంటర్డే బేసిక్లో మనకి వాలిటిలిటీ ఉంటుంది కాబట్టి కొద్దిగా అంత డైలీ మూమెంట్ అనేది రాకపోవచ్చు, కొద్దిగా మాత్రం మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి వెళితే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.